హాయ్ అండి. నేనైతే చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. అంటే మాకు వర్షం 1 వీక్ నుంచి పడుతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్‌గా అయితే నేనైతే చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. దీని ప్రిపరేషన్ ఏంటో మీకైతే చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా, సింపుల్‌గా ఉంటది. కానీ చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చికెన్‌ని క్లీన్ చేసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ మాత్రం సైజ్ అయితే పీస్ అయితే ఉండాలండి. దీంట్లో ఇప్పుడు ఏమేమి పడతాయో చూపిస్తాను. మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు అండి, కొంచెం కారం, కొద్దిగా చికెన్ మసాలా అండి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా శనగపిండి అండి. అంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి అండి. బియ్యపిండి ఎందుకంటే క్రిస్పీగా రావడానికి. లేదంటే స్కిప్ చేసేయండి. దీనిలోనే జీడిపప్పు కూడా వేసేస్తున్నానండి. దీని అంతటిని ఒకసారి కలిపేసుకోవాలి. దీన్ని ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇలా నానబెట్టుకుని అయితే ఉంచుకుని మూత పెట్టుకుని ఉంచుకోండి. ఇదంతా టేస్ట్ అంతా దీనికి పడుతుంది, ఫ్లేవర్స్ అన్నీ. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ చేసుకొని ఈ పీస్లు అయితే ఆయిల్లో అయితే వేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ అండి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.